सबको नमस्कार। मेरा नाम के भार्गवी श्रीदेवी है। मैं హిందీ అధ్యాపిక हूँ। ఈరోజు మనం ఒకేలాగుండే అక్షరాలు వాటి సంబంధించిన వివరణ మనం నేర్చుకుందాం. ముందుగా మీరు గనక నా వీడియోలు చూడటం ఇదే ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకుంటే అయితే మీ కామెంట్ని మాకు ప్రోత్సాహకరంగా బాగుందనే మీ కామెంట్ని లేదా బాగాలేదు ఇట్లా చేస్తే బాగుంటుంది అనే కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి మా ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందండి. హిందీని పిల్లలకి బాగా నేర్పడం కోసం, పిల్లలవని పెద్దలవని హిందీ బాగా నేర్చుకోవడం కోసం మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. పిల్లలు చదువుకు సంబంధించిన వీడియోస్ చూడాలంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించరు ఫ్రెండ్స్. కానీ మనం దగ్గరుండి మనం పిల్లలకి వీడియోస్ ఇలాంటివి చూపించుకోవాలి. అప్పుడే చూస్తారు. వాళ్ళే చూస్తారులే అని వదిలేస్తే పిల్లలు చూడరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ బయట సమాజంలో చదువు కంటే కామెడీలు అవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అవి ఖాళీగా ఉండేవాళ్ళు అవన్నీ చూస్తే ఓకే. కానీ ఫ్రెండ్స్ చదువుకునే పిల్లలకి వాటితో పాటు ఒకవేళ వాటిని చూడొద్దు అని చెప్పడం కాదు, వాటితో పాటు చదువుకు సంబంధించిన వీడియోస్ చూపించడం కూడా ఎంతో మంచిది ఫ్రెండ్స్. వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది, కొద్ది గొప్ప చదువు వచ్చింది. సో అందుకోసం హిందీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వారికి, కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. సరే వీడియోలోకి వెళ్తే ఇక్కడ సమరూపి అక్షర్ ఫ్రెండ్స్. సమరూపి అక్షర్లో ఒకేలాగుండేటువంటి 4 అక్షరాలు తీసుకున్నాడు. గ, మ, భ, న. చూడండి ఫ్రెండ్స్, కొంచెం తేడా. ఒక గీత చిన్నది, అక్కడ సున్నాలాగా అనమాట. రాసేటప్పుడు చివరి ఇక్కడ సున్నాలాగా రాస్తాం. గ, ఇది నిలువు గీత, ఇది గ. ఈ రెండు ఇక్కడ కలిపితే మా అయింది. పైన ఇట్లా సున్నాలాగిస్తే కలపకుండా ఇట్లా పైన నిలువు గీతని మాత్రమే పైన శిరోరగ్గీస్తే ఇది భ. ఇటు పక్క గీత తీసేస్తే నా అయింది. అంటే 4 ఒకలాంటి సమరూపి వ్యంజన అన్నాడు. సో వ్యంజన కాబట్టి దీనికి గుణింతాలు రాయడానికి కుదరదు కదా ఫ్రెండ్స్. దీనికి ఏమి రాయొచ్చు అంటే వ్యంజన్కి హాఫ్ ఒత్తులు రాయొచ్చు ఫ్రెండ్స్. వ్యంజన్ని ఒత్తుగా రాస్తాం, అక్షరాలను అయితే గుణింతపు గుర్తులుగా రాస్తాం. కానీ వ్యంజన్ అయితే హాఫ్ అక్షరాలుగా అంటే ఒత్తులుగా రాస్తాం. ఎట్లా? నిలువు గీత ఉన్న అక్షరాలని నిలువు గీత వేసేసి రాస్తాం. ఎగ్జాంపుల్గా చూడండి ఫ్రెండ్స్, గా ఇది పైది, కింద గ అంటే సగమే, దాని కింద వేరే అక్షరం ఉంది గుణింతం. మా, మ్, భ, భ, నా, న్. ఇలాగా అంటే సగం పలకడం అన్నమాట. ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అచ్చులతో అంటే స్వరతో గుణింతపు గుర్తులు రాస్తాం. అంటే హల్లు చివర్లో యాడ్ చేసి రాస్తాం. హల్లుల్ని రాయాలంటే సగం చేసి ఒత్తులు రాస్తాం. అది సగం ఎలా చేయాలనేది రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఫస్ట్ రూల్ ఫాలో అయ్యాము. ఇక్కడ నిలువు గీత ఉన్న అక్షరాలకి నిలువు గీతని తీసేసి రాస్తే అది సగం అవుతుంది. దాన్నే నకారంతో పలుకుతాం. సగం అంటే క, మ్, ప అలా. ఇక్కడ గ, మ్, భ, న. ఈ 4 ఒక సెట్. తర్వాత త, లా. ఈ 2 ఒకేలాంటివని చూపిస్తున్నారు. త ఇట్లా ఒకటి ఉంటే త, ఇలా 2 ఇస్తే లా అంటే 3ని బోర్లు ఇచ్చినట్టు. ఒక యూ లాగా ఉంటే ఇది. సో త, లా, త, ల్. తర్వాత చ, జ. ఎక్కువ మంది తప్పు రాసేది ఇక్కడే ఫ్రెండ్స్. పిల్లలు ఎక్కువగా జా రాయమంటే చా రాస్తారు, చా రాయమంటే జా రాస్తారు. ఎందుకంటే ఫస్ట్ గీత గీసి, అడ్డం గీత గీసి దానికి ఇట్లా వాలాగా రాస్తే, అదే యూ టైప్లో ఇట్లా రాస్తే అది చ. అలా కాకుండా ఫస్ట్ యూ రాసి చిన్న గీత గీసి దాన్ని కలిపితే జ. ఈ వేరియేషన్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చ ఇస్తే జ అట్లా రాకుండా కన్ఫ్యూజన్ లేకుండా చ, జ. ఈ 2 సమరూపి వ్యంజన అన్నాడు. చ, జ. దీనికి సమరూపి వ్యంజన ఏందనేది కూడా బిట్టుగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు, బిట్స్ ఇలా ఇవ్వకూడదు అనేది ఏం లేదు. ఈ 2 సమరూపి వ్యంజన సెట్స్ ఫ్రెండ్స్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. గ, మ, భ,
న, ఈ 4 సమరూపి వ్యంజన్. దాన్ని ఒత్తులుగా రాసేదానికి ఇగ్, మ్, బ్, న్. తర్వాత త, ల సమరూపి వ్యంజన్. త్, ల్, చ, జ, చ, జ. మీకు బాగా అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి బాగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే స్లోగా చెప్తున్నాము. క్లియర్గా అర్థం చేసుకుంటారని. సో మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.